వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసీ. ఈ వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసరికి ఇన్నర్ క్లాసెస్. సో ఇన్నర్ క్లాసెస్ ఆర్ నథింగ్ బట్ క్లాస్ లోపల ఇంకో క్లాస్ డిఫైన్ చేస్తే దాన్ని మనం ఇన్నర్ క్లాసెస్ అంటాం. ఇలా ఎందుకు డిఫైన్ చేస్తామంటే మనం ఒక క్లాస్ అనేది పెద్దగా ఉంటే దాని కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనం ఈ ఇన్నర్ క్లాసెస్ అనేది యూస్ చేస్తాం. దీనివల్ల రీడబిలిటీ అండ్ రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల మనం డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్ కూడా అచీవ్ చేయొచ్చు. సో దీని గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేసే ముందు దీని యొక్క డెఫినిషన్ చూద్దాం ఇప్పుడు మనం. ఎన్ ఇన్నర్ క్లాస్ ఇన్ జావా ఈస్ ఏ క్లాస్ డిఫైన్డ్ వితిన్ అనదర్ క్లాస్. వేరే క్లాస్ లోపల ఇంకో క్లాస్ డిఫైన్ చేసి దాన్ని ఇన్నర్ క్లాసెస్ అంటాం. దిస్ నెస్టెడ్ స్ట్రక్చర్ అలౌస్ ఫర్ లాజికల్ గ్రూపింగ్ ఆఫ్ క్లాసెస్ దట్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ వన్ ప్లేస్, ఎన్హాన్సింగ్ ఎన్‌క్యాప్సులేషన్ అండ్ రీడబిలిటీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఇన్నర్ క్లాస్ డెఫినిషన్. సో దీనివల్ల యూజ్ ఏంటంటే రెడ్యూస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్గర్ క్లాసెస్. ది ఇదే ఈ ఇన్నర్ క్లాసెస్ బదులు మనం ఇన్నర్ ఇంటర్ఫేసెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది వస్తే అది కూడా వచ్చినట్టే. నథింగ్ బట్ క్లాసెస్ బదులు మనం ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఆల్ అబౌట్ దిస్ ఇస్ ఇన్నర్ క్లాస్. నౌ దిస్ ఈస్ ఇంపార్టెంట్ నోట్ అబౌట్ ఇన్నర్ క్లాస్. సో ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉందనుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్నర్ క్లాస్. ఇప్పుడు మనకు ఒక క్లాస్ ఉందనుకోండి. సో క్లాస్ ఔటర్, తర్వాత క్లాస్ ఇన్నర్. సో ఇలా రాస్తే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ రాస్తే దీన్ని మనం ఇన్నర్ క్లాసెస్ అంటాం. సో ఇన్నర్ క్లాసెస్లో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా మెంబర్స్ అంటే అవుటర్ క్లాస్లో ఏదైనా మెంబర్స్ ఉంటే వీటిని డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇవి యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్స్ కానీ మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ డైరెక్ట్గా అవుటర్ క్లాస్లో ఉన్నవి డైరెక్ట్గా వితౌట్ ఎనీథింగ్ ఎనీ మెథడ్ ఇక్కడ ఇవి విజిబుల్ అవుతాయి. అంటే ఇక్కడ ఉన్నాయి డైరెక్ట్గా ఇన్నర్ క్లాసెస్లో వాడేసుకోవచ్చు. So that is all about the first point. Inner classes can access the members, ప్రైవేట్ అయినా ఏదైనా అవ్వచ్చు, ఆఫ్ అవుటర్ క్లాస్ డైరెక్ట్లీ. అవుటర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ ఇన్నర్ క్లాస్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలి. వేరాస్ ఇక్కడ ఉన్న మెంబర్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. ఓకే, దీన్ని యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇన్నర్ క్లాస్. ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ ఇన్నర్ క్లాస్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ note. Inner class can access the members of outer class directly, whereas outer class can access the inner class members by creating an object for inner class in the outer class. This is all about the inner classes concept. Hope you all understood this inner classes concept. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ క్లాసెస్ అంటే క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఉంటే ఇన్నర్ క్లాసెస్ అంటాం. ఎందుకు ఇలా ఉంచుకోవాలంటే మనం కోడ్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించుకోవడానికి, ఇంకా దాని సైజ్ తగ్గించుకోవడానికి ఇన్నర్ క్లాసెస్ అనేవి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్నర్ క్లాసెస్ అనేవి ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ ఏంటంటే ఇన్నర్ క్లాస్ ఔటర్ క్లాస్ యొక్క మెంబర్స్ని ఈజీగా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. వేరేస్ ఇన్నర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ ఔటర్ క్లాస్ యాక్సెస్ చేసుకోవాలంటే ఔటర్ క్లాస్లో ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఇన్నర్ క్లాస్లో మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్నర్ క్లాసెస్. నౌ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నర్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ జావా ఆర్ నెస్టెడ్ ఇన్నర్ క్లాస్, లోకల్ ఇన్నర్ క్లాస్, అనోనిమస్ ఇన్నర్ క్లాస్, స్టాటిక్ ఇన్నర్ క్లాస్. ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నెస్టెడ్ ఇన్నర్ క్లాస్. సో క్లాస్ లోపల క్లాస్ ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ఫర్ షూర్ ఇన్నర్ క్లాసెస్ అంటే. నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటంటే ఒక క్లాస్ లోపల క్లాస్ ఉంటుంది, కానీ ఆ క్లాస్ ఎక్కడ ఉంటుందంటే అవుట్ సైడ్ ది మెథడ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక మెథడ్ రాసామనుకోండి, మీకు ఇప్పుడు క్లారిటీగా కోడ్ చేసి చూపిస్తాను. సో క్లాస్ అవుటర్ అని తీసుకుంటున్నాం. అవుటర్, ఓకే. దీని లోపల నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను, వాయిడ్ అవుట్ మెథడ్. ఓకే, సో దీని లోపల రాయట్లేదు మనం. ఇక్కడ ఇన్నర్ క్లాస్ ఎక్కడ రాస్తామంటే అవుట్ సైడ్ దిస్ మెథడ్ రాస్తాం. అప్పుడు దీన్ని నెస్టెడ్ ఇన్నర్ క్లాస్ అంటారు. క్లాస్ ఇన్నర్, ఓకే. ఇలా రాస్తే మనం దీన్నే నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. సో ఇన్నర్ క్లాసెస్లో నేను ఇప్పుడు ఈ అవుటర్ క్లాస్లో ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను అనుకోండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 100. ఓకే, అలాగే ఇక్కడ నేను ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 200 తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇన్నర్ క్లాసెస్ కెన్ యాక్సెస్ ది outer క్లాస్ మెంబర్స్ డైరెక్ట్లీ. సో ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మనం
ఈ ఇన్నర్ క్లాసెస్‌ని అంటే స్టార్ట్ చేయాలంటే ఈ ఔటర్ క్లాస్‌లో దాని యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇన్‌స్టాన్షియేట్ చేయాలి. సో, ఇన్నర్ క్లాసెస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం మనం. ఇన్నర్ I ఈజ్ ఈక్వల్ టు న్యూ inner. That's it. We have successfully created the object I dot. సో మనకు ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే వీ కెనాట్ క్రియేట్ వీ కెనాట్ రైట్ ది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డైరెక్ట్లీ ఇన్ ది outer class. సో ఇన్ జావా వీ కెనాట్ హ్యావ్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ డైరెక్ట్లీ అంటే ప్రింట్ఎల్ఎన్ ఇలాంటి డైరెక్ట్లీ ఇన్సైడ్ ది ఇన్నర్ క్లాస్ దే మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఏ మెథడ్. అందుకే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం కరెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం మెథడ్ లోపల రాయాలి. వాయిడ్ ఇన్నర్ షో అనే మెథడ్లో రాస్తున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి కరెక్ట్ అయింది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రైట్ డైరెక్ట్గా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ క్లాస్ ఇన్నర్ క్లాస్ లోపల రాయలేం. దట్ గివ్స్ అస్ ఎర్రర్. సో ఇప్పుడు మనం ఈ యొక్క అవుటర్ మెథడ్లో ఇన్నర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వీ కెన్ కాల్ దిస్ మెథడ్ ఐ డాట్ ఇన్నర్ షో. దట్స్ ఇట్. నా ఇప్పుడు మనం మెయిన్ క్లాస్లో ఏం రాస్తామంటే outer O is equal to new outer O dot అవుట్ మెథడ్ ఈ మెథడ్ని కాల్ చేస్తాం. సో ఇప్పుడు మనకి రన్ అయితే చూద్దాం. 100 200 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం స్పేస్ ఇస్తే రెండు ఎగ్జాక్ట్గా ప్రింట్ అయితే 100 200. సో ఇన్ దిస్ వే we write the nested inner classes. Hope you all understood this nested inner classes. See, we cannot access this y directly. So మనం ఈ I అనే ఆబ్జెక్ట్ నుంచి I ని డైరెక్ట్గా వైని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ y కూడా ప్రింట్ అవుతుంది చూడండి. 200 కూడా ప్రింట్ అయింది. ఇలా మనం ఇన్నర్ క్లాసెస్లో ఉన్న మెంబర్స్ని అవుటర్ క్లాసెస్లో యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఇన్నర్ క్లాస్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెస్ దోస్ మెంబర్స్. వెరాస్ ఇక్కడ అవుటర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని డైరెక్ట్గా ఇది యాక్సెస్ చేసుకోలేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నెస్టెడ్ ఇన్నర్ క్లాస్. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న పాయింట్స్ చూద్దాం. సో క్లాస్ డిఫైన్డ్ విత్ ఇన్ అనదర్ క్లాస్ బట్ అవుట్ సైడ్ ది మెథడ్ ఆఫ్ అవుటర్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఇన్నర్ క్లాస్. సో ఇక్కడ మనం అవుట్ సైడ్ ది మెథడ్ మెథడ్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ అవుట్ సైడ్ ద మెథడ్ ఈ యొక్క క్లాస్ అనేది రాసాం. నెక్స్ట్, and this inner class can access the members of the outer class and this nested inner class requires an instance of the outer class to be instantiated. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలని ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ నెస్టెడ్ ఇన్నర్ క్లాస్. మెయిన్ థింగ్ ఈస్ అవుట్ సైడ్ ద మెథడ్ రాస్తాం మనం, అది గుర్తుంచుకోవాల్సిన మన ఇంపార్టెంట్ టాపిక్ అండ్ పాయింట్. Inner classes can access the members, including private ones of outer class directly, whereas outer class can access the inner class members by creating an object for inner class in outer class, as we all discussed and we have shown in the example. Now, the third point. Outside the outer class, to access the inner class directly, we use object for inner class by using outer class object as. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసాం, అవుటర్ అంటే ఈ అవుటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని కాల్ చేయటం వల్ల ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ పిలుస్తుంది. అలా కాకుండా నాకు డైరెక్ట్గా దీనికే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా, ఈ ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామంటే మనం సో అవుటర్ డాట్, నేను అదే ఓ అనే ఆబ్జెక్ట్ని ఇన్నర్ క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అవుటర్ డాట్ ఇన్నర్ న్యూ అవుటర్ డాట్ న్యూ ఇన్నర్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ మెథడ్స్ని పిలవచ్చు. ఇక్కడ ఉన్న మెథడ్ ఏంటిది, ఇన్నర్ షో. సో ఇప్పుడు డైరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. డైరెక్ట్గా ఇదని ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇలా మనం డైరెక్ట్గా వీ కెన్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ ఫర్ ఇన్నర్ క్లాసెస్ బట్ వీ హ్యావ్ టు యూజ్ ది రిఫరెన్స్ ఆఫ్ అవుటర్ క్లాస్. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా ఇన్నర్ క్లాసెస్ అనేది కాల్ చేయొచ్చు. హోప్ యూ ఆర్ అండర్స్టూడ్ దిస్ పాయింట్.
outside the outer class. To access the inner class directly, we use object for inner class by using the outer class object as. ఇలా మనం outer class నుంచి outer class లేకుండా డైరెక్ట్గా ఇన్నర్ క్లాసెస్ని పిలవచ్చు. బట్ మోస్ట్లీ ఇదంతా యూస్ ఉండదు. డైరెక్ట్గా మనం అవుటర్ క్లాస్ మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని పిలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, వెన్ వి కంపైల్ దిస్ ఇన్నర్ క్లాస్ వి గెట్ డాట్ క్లాస్ ఫైల్. వి ఆల్ నో అబౌట్ దిస్. బట్ ఈ యొక్క ఇన్నర్ క్లాసెస్లో ఏం జరుగుతుందంటే మన డాట్ క్లాస్ ఫైల్ ఎలా జనరేట్ అవుతుందంటే అవుటర్ మధ్యలో డాలర్ వస్తుంది, మళ్ళీ ఇన్నర్ డాట్ క్లాస్, ఇలా డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ రాసారో మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది ఈ వేలో మనకి కంపైలేషన్ జరిగిన తర్వాత జనరేట్ అవుతుంది. Hope you all understood this points. Next, last topic we have discussed about this. We cannot have executable statements directly inside inner class. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇలాంటి స్టేట్మెంట్స్ దీన్ని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇలా ఉంది. ఇది ఇక్కడ డైరెక్ట్ క్లాస్ లోపల ఉండకూడదు, ఖచ్చితంగా అది మెథడ్ లోపలే పెట్టాలి. మనం వై కింద ఇక్కడ మనం ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్స్ యూస్ చేయకూడదు. దీస్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ విచ్ షుడ్ నాట్ బి యూస్డ్ inside the class. They must be used inside an object, inside an method లోపల మాత్రమే ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. Till now, hope you all understood this nested inner class. The next concept is local inner class. సో ఈ లోకల్ ఇన్నర్ క్లాస్ ఏంటంటే దానికి క్వైట్ ఆపోజిట్. సో దీని లోపల మనం క్లాస్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాం అంటే మెథడ్ లోపల డిఫైన్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as లోకల్ ఇన్నర్ క్లాస్. A class which is defined inside a method of outer class is called as local inner class. దీనివల్ల లాభాలు ఏంటంటే మనం local inner class is useful when we need to define a class that is only used within a specific scope. ఆ scope లోనే అది పనిచేస్తుంది, బయట పనిచేయదు. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఏం చేసాం, మనం క్లాస్ ఎక్కడ రాసాం, ఇన్నర్ క్లాస్ అవుట్ సైడ్ ద మెథడ్ రాసాం. అవుట్ సైడ్ ద మెథడ్ లేదా అవుట్ సైడ్, ఇది మెథడ్ అవుట్ క్లాస్ మెథడ్, దీని బయట మనం ఇన్నర్ క్లాస్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం లోకల్ ఇన్నర్ క్లాస్ ఎలా రాస్తామో చూద్దాం. సో లోకల్ ఇన్నర్ క్లాస్ ఎలా రాయాలంటే మెథడ్ లోపల రాయాలి. సో వాయిడ్ అవుట్ మెథడ్ అని రాస్తున్నాను, అవుట్ మెథడ్. ఇప్పుడు దీని లోపల మనం క్లాస్ అనేది డిఫైన్ చేయాలి. క్లాస్ ఇన్నర్, ఓకే, దీని లోపల మనం క్లాస్ అనేది డిఫైన్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ ఇన్నర్ క్లాస్. సో దీని లోపల మనం ఏదైనా స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. లైక్ నేను ఒక మెథడ్ క్రియేట్ చేసి వాయిడ్ ఇన్నర్ షో, ఓకే, వాయిడ్ ఇన్నర్ షో. సో ఇక్కడ మనం దీని లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ ఈస్ ఏ లోకల్ ఇన్నర్ క్లాస్, ఇలా మనం రాసాం. నా సో ఇక్కడ దీన్ని యొక్క ఆబ్జెక్ట్ ఎలా ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఈ వాయిడ్ మెథడ్ లోపలే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం ఇన్నర్ క్లాసెస్ని ఇన్స్టాన్షియేట్ చేయడానికి. సో ఇక్కడ దీన్ని ఇన్నర్ ఐ is equal to new inner. ఇప్పుడు మనం ఈ యొక్క మెథడ్ని కాల్ చేసేసి డైరెక్ట్గా ఐ డాట్ ఇన్నర్ షో. That's it. Now we have to create an object for this outer class and we have to call this out method. Outer O is equal to new outer O dot out. That's it. See, this is a local inner classes అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇన్ దిస్ వే we define local inner classes. Hope you all understood this local inner classes. ఇప్పుడు దీని గురించి మనం క్లారిటీగా చూద్దాం. సో ఆల్రెడీ చెప్పాను మీకు, అవుట్ సైడ్ ద మెథడ్ రాస్తే దాన్ని మనం లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. సారీ, ఇన్సైడ్ ద మెథడ్. అవుట్ సైడ్ ద మెథడ్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇన్నర్ క్లాస్. ఇది ఇన్సైడ్ ద మెథడ్ అంటే వాయిడ్ ఇన్సైడ్ అండి అవుటర్ క్లాస్, ఆ మెథడ్ లోపల ఇంకో క్లాస్ డిఫైన్ చేసాం మనం. సో ఇలాంటి వాటిని మనం
లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. సో, ఇలా డిఫైన్ చేసినప్పుడు ఈ మెథడ్ లోపలే మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇన్‌స్టాన్షియేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ థింగ్. ఇది ఒక స్పెసిఫిక్ స్కోప్‌లోనే యూజ్ చేయాలంటే లోకల్ ఇన్నర్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్దర్‌గా మనం ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్‌లో యూజ్ చేస్తాం. అక్కడ తెలుసుకుందాం. వి హావ్ సీన్ ది ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్‌లీ. నెక్స్ట్ థింగ్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఈస్ అనానిమస్ ఇన్నర్ క్లాసెస్. సో, ఈ అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ ఏంటంటే వీటికి నేమ్ ఉండదు. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచే దాన్ని ఓవర్‌రైడ్ చేసి రాస్తాం. సో, ఇలాంటి వాటిని మనం అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. సో, మోస్ట్‌లీ ఇవి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ, ఇంటర్‌ఫేసెస్ కానీ యూజ్ చేస్తాం మనం. సో, ఇప్పుడు దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం మనం. తర్వాత వీటి యొక్క డెఫినిషన్స్ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అసలు కొంచెం డెఫినిషన్ చూద్దాం. అన్ అనోమస్ ఇన్నర్ క్లాస్ ఇన్ జావా ఈస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ ఇన్నర్ క్లాస్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ నేమ్. నేమ్ ఉండదు వాటికి. విచ్ ఈస్ యూస్డ్ టు ఇన్‌స్టాన్షియేట్ అండ్ డిఫైన్ ఏ క్లాస్ ఎట్ ద సేమ్ టైమ్. ఇప్పుడు మనం దీని గురించి డైరెక్ట్‌గా చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ నేను ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుంటున్నాను. ABS TRS abstract class 1. ఓకే. దీని లోపల నేను ఒక మెథడ్ తీసుకున్నాను. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఆర్ షో మెథడ్ తీసుకున్నాను. షో. ఓకే. సో, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకోవాలి మనం. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ షో. అబ్స్ట్రాక్ట్ వాయిడ్ షో. ఆఫ్టర్ దిస్ మనం ఇప్పుడు ఔటర్ క్లాస్ రాద్దాం. క్లాస్ ఔటర్. సో, దీని లోపల ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ అవుట్ మెథడ్ అని రాస్తున్నాను. ఒక మెథడ్ ఔటర్ మెథడ్‌లో ఒక మెథడ్ అవుట్ మెథడ్. దీని లోపల మనం ఇప్పుడు దీని యొక్క అనానిమస్ ఇన్నర్ క్లాస్ రాద్దాం. ఎలా అనానిమస్ ఇన్నర్ క్లాస్ ఎలా రాస్తామంటే మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అలానే మై ఓకే. మై దీని ఆబ్జెక్ట్ వచ్చేసరికి నేను రిఫరెన్స్ వచ్చేసరికి m తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ మై. దట్స్ ఇట్. అసలు బేసిక్‌గా ఇలా అయితే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. వేరేస్ అనానిమస్ ఇన్నర్ క్లాస్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సెమికోలన్ పెట్టకుండా ఇక్కడ నుంచి మనం క్లాస్ రాస్తాం. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ అనానిమస్ ఇన్నర్ క్లాస్. వి హావ్ టు ఓవర్రైడ్ దిస్ మెథడ్. నౌ పబ్లిక్ లేదా వాయిడ్ షో. వాయిడ్ షో. రాసిన తర్వాత ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println దిస్ ఈస్ అనానిమస్ క్లాస్. ఓకే. దీని తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క మెథడ్‌ని కాల్ చేయడానికి దీని లోపలే అంటే ఈ మెథడ్ లోపలే మనం ఈ m డాట్ షో అనేది రాస్తాం. ఇక్కడ సెమికోలన్ వి హావ్ టు ప్లేస్ ది సెమికోలన్. దెన్ ఆఫ్టర్ వి హావ్ టు call this show method. So m dot show. That's it. Now we have to create an object for this outer class and call this out method. Outer o is equal to new outer o dot o dot out method. Yes, see, we have got the result. This is another. ఇక్కడ మనం ప్రీవియస్గా బ్రాకెట్లు పెట్టలేదు అందుకే రాంగ్ వచ్చింది. సో we have successfully called the outer method. సో ఇక్కడ మనకి అనానిమస్ ఇన్నర్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ వీ డోంట్ రైట్ ది క్లాస్ నేమ్. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉంటే ఏదైనా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఈ క్లాస్ ద్వారా మనం అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ అనేది రాస్తాం. హోప్ యూ ఆర్ అండర్స్టూడ్ హౌ వీ షుడ్ రైట్ ది అనానిమస్ ఇన్నర్ క్లాస్. నౌ లెట్స్ సీ ద డెఫినేషన్ క్లియర్లీ. An anonymous inner class in Java is a special kind of inner class that does not have any name.
which is used to instantiate and define a class at the same time. సో ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేసి మనం డెఫినేషన్ ఆఫ్ ద క్లాస్ కూడా ఇక్కడే రాసాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ anonymous inner class. This is particularly useful when we need to override methods of a class or interface without explicit declaration of new class. Already previously abstract class ni ela rasamo chusam. So this is all about anonymous inner class. We have seen the example clearly. Next, the last one is static inner classes. So ఈ static inner classes are very much similar to the nested inner class. The only difference is ఇక్కడ మనం static అనే కీవర్డ్ యూస్ చేస్తాం. సో ఈ static అనే కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ మారుతుందంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ మనం ద రిఫరెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఇన్నర్ క్లాస్ ఇస్ ఇనఫ్. అంటే ఇక్కడ ఓన్లీ మనం ఒక్క న్యూ ఇలా ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. వేరేస్ అక్కడ మనం 2 న్యూస్ యూస్ చేస్తాం. అంటే 2 ఆబ్జెక్ట్స్ అంటే ఇన్నర్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్, ఔటర్ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఇన్నర్ క్లాసెస్‌ని యాక్సెస్ చేస్తాం. వేరేస్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్‌లో వి కెనాట్ క్రియేట్ వి డోంట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ స్టాటిక్ క్లాసెస్. సో దట్స్ వై వి జస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ది ఔటర్ క్లాస్. సారీ ఇన్నర్ క్లాస్. దట్స్ ఇట్. ద మెయిన్ కీ డిఫరెన్స్ ఏంటంటే దీనికి స్టాటిక్ అనే కీవర్డ్ ఎక్స్ట్రా ఉంటుంది. దానికి లోకల్ నెస్టెడ్ ఇన్నర్ క్లాసెస్ దీనికి. ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. స్టాటిక్ ఇన్నర్ క్లాస్ ఇస్ ఏ క్లాస్ డిఫైన్డ్ విత్ ఇన్ అనదర్ క్లాస్. ఇదంతా తెలుసు మనకి. అండ్ మార్క్డ్ విత్ ది static keyword. This is the main important thing. Unlike non-static inner classes, static inner classes do not have a reference to an instance of the outer class. సో ప్రీవియస్గా మనకి మనకి అది నెస్టెడ్ ఇన్నర్ క్లాస్లో వీ హ్యావ్ ద రిఫరెన్స్ టు అన్ అవుటర్ క్లాస్. బట్ ఇక్కడ స్టాటిక్ ఇన్నర్ క్లాస్లో రిఫరెన్స్ అవుటర్ క్లాస్కి ఉండదు, డైరెక్ట్గా ఇన్నర్ క్లాస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ ఆర్ ది స్టాటిక్ మెంబర్స్ ఆఫ్ ది అవుటర్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ క్యాన్ బి క్రియేటెడ్ అవుట్ సైడ్ ది అవుటర్ క్లాస్ వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అవుటర్ క్లాస్. అవుటర్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ని యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇది ఒక నోట్ ఇంపార్టెంట్. స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ అనేవి ఓన్లీ స్టాటిక్ మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేయలేస్తాయి. సో ఇప్పుడు మనం దీని యొక్క కోడ్ రాద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాస్ అవుటర్ చేసుకుంటున్నాను. క్లాస్ అవుటర్. ఓకే, దీని లోపల మనం స్టాటిక్ ఎక్స్ ఈక్వల్ టు 100 ఒకటి తీసుకుంటాము. తర్వాత నార్మల్ అంటే స్టాటిక్ కాకుండా నాన్ స్టాటిక్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, దీని తర్వాత మనం ఏం తీసుకుంటున్నాం అంటే స్టాటిక్ క్లాస్ అంటే ఇక్కడ మనం నెస్టెడ్ ఇన్నర్ క్లాస్ అవుట్ సైడ్ ద మిడల్ ఎలా రాస్తామో ఇక్కడ కూడా అంతే, అవుట్ సైడ్ ద మిడల్ రాస్తాం. సో కాకపోతే ఇక్కడ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. స్టాటిక్ క్లాస్ ఇన్నర్. ఓకే, దీని లోపల ఉన్న డిస్ప్లే మెథడ్ రాస్తాము. వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లే మెథడ్ లోపల మనం ఇప్పుడు రాద్దాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, సి ఇక్కడ మనం ఒక నోట్ చూసాం. వీ కెన్ ఓన్లీ యాక్సెస్ ది స్టాటిక్ మెంబర్స్ త్రూ స్టాటిక్ క్లాస్, స్టాటిక్ ఇన్నర్ క్లాస్. సో ఈ ఎక్స్ని యాక్సెస్ చేయలేస్తాం కానీ వైని యాక్సెస్ చేయాలి. సి ఎక్స్ యాక్సెస్ అవుతుంది, వై మాత్రం యాక్సెస్ అవుతుంది. మనకి ఎర్రర్ వస్తుంది చూడండి. సి వి గెట్ అన్ ఎర్రర్. నాన్ స్టాటిక్ వేరియబుల్ వై కెనాట్ బి యాక్సెస్, వెరాస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేయలేస్తాం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ నోట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఏం ప్రింట్ చేద్దామంటే దిస్ ఈస్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అని రాదు. దిస్ ఈస్ స్టాటిక్ ఇన్నర్ క్లాస్. ఓకే, ఇక్కడ దాకా మనకి ఇప్పుడు స్టాటిక్ ఇన్నర్ క్లాసెస్ అనేవి రాసాం. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. మెయిన్ క్లాస్లో వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే, సో ఇక్కడ డైరెక్ట్లీ మనం ఆబ్జెక్ట్ అనేది ఇన్నర్ క్లాసెస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అది ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే అవుటర్ డాట్ ఇన్నర్ ఐ ఈజ్ ఈక్వల్ టు న్యూ
outer dot inner. That's it. This is how we create an object for static inner classes. ఇప్పుడు ఈ I dot ఈ మెథడ్ ని కాల్ చేస్తే సరిపోతుంది. డిస్ప్లే. See, we have successfully printed this X, and this is a static inner class. In this way, we define the static inner classes. Hope you all understood this. All the 4 types of inner classes. సో ద మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ 4 అండ్ 1 ఒకలాగే ఉంటాయి. కాకపోతే దీంట్లో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటుంది, దాంట్లో స్టాటిక్ అనే కీవర్డ్ ఉండదు. సో ఆబ్జెక్ట్ క్రియేషన్లో డిఫరెన్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి అనోనిమస్ ఇన్నర్ క్లాస్ వచ్చేసరికి ఓవర్ రైడ్ మెథడ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ నేమ్ ఇవ్వకుండా మళ్ళీ ఓవర్ రైడ్ చేసి రాస్తే డెఫినేషన్ని, దాన్నే మనం అనోనిమస్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. వేరాస్ లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటే మెథడ్ లోపల మనం ఏదైనా క్లాస్ని డిఫైన్ చేస్తే దాన్ని మనం లోకల్ ఇన్నర్ క్లాసెస్ అంటాం. Hope you all understood this inner classes concept and loved this video. Thank you. Thank you all.